వడ్లు కోసి చాలా రోజులు అవుతుంది, కాంట అయింది, కాలేదు. మరి లారీలు వస్తలేదు, ఏం వస్తలేదు, మరి ఏ సంగతి జర తొందరగా వచ్చే ఉపాయం చెప్పారు. అదే రాస్తున్నారు స్టార్ట్ చేసిన డేట్ నుంచి ఈ రోజు వరకు నెల దాటిపోయింది. మిల్లర్లు లేకుంటే ఐక్యం సెంటర్ లో కుమ్మకాయ రైతుల దగ్గర ఈ విధంగా కడిచేయాలి. అన్ని మిల్లులు మిల్లు ట్యాగింగ్ లేవు, అయినా కూడా మేము మిల్లు వేసిన తర్వాత మేము ఏమంటారు దాన్ని మిల్లు అలర్ట్ చేసుకుంటాం అంటారు. అసలు ఈ లారీ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి సార్. ఏంటంటే ఇప్పుడు సెంటర్ ఇన్ఛార్జ్ ఏమంటుందంటే లారీ కాంట్రాక్టర్ లారీలు పంపట్లేదు. కాంట్రాక్ట్ ఎందుకు పంపట్లేదు? అలాంటప్పుడు ఆయన కాంట్రాక్ట్ మండలం నుంచి పక్కకు పోయి వేరే కాంట్రాక్ట్ ఇవ్వాలి. 3 సెంటర్లలో ఇదే పరిస్థితి, మా ఒక్కళ్ళు కాదు ఇది. అత్యధిక 5 సంవత్సరాల నుంచి ఇదే. నా పేరు సంపత్. మామూలుగా 100కు 10% నుంచి 15% కాంట అయినాయి. ఇంకా 75%, 80% కాంట కావాల్సినవి ఉన్నాయి. లారీలు రావడం లేదు. రాజపేట మండలంలో కుర్రారం గ్రామంలో హైయెస్ట్ వడ్లు, తర్వాత వచ్చేసి బొందుపూల. మాకు ఈ వడ్లను మిల్లుల కాడ తరలిస్తే వాళ్ళు కట్టింగ్ అంటున్నారు. అప్పట్లేక అవుటింగ్ వస్తలేదు అది అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న నైట్ చాలా గాలి దుమారం వేసి వడ్లకు పరదలు కొట్టుకుపోవడం, వడ్లు తడవడం, మళ్ళీ ఆరవేయడం, మళ్ళీ 2 సార్లు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి కొంచెం దయచేసి తొందర జరిపేయాలని కోరుతున్నాము. ఇంకో 15 రోజులు అయితే రోని కార్తీ స్టార్ట్ కాబోతుంది. ఎండలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి వర్షాలు పడతాయి. చాలా వడ్లు ఉన్నాయండి. 100 పైన ఉన్న నెంబరు ఇప్పుడు 23 సీరియల్ నడుస్తుంది. ఇంకా 120 పైన ఉన్నాయి. ఇంకా 80 మంది రైతులు అట్లే ఉన్నారు. చాలా తొందరగా పోవాలని మేము వేడుకుంటున్నాం గవర్నమెంట్ను. ఇక నుంచి అయినా కట్టింగ్ లేకుండా కానీ తొందర తీసుకునేటట్టు కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 6 గ్యారెంటీలు ఉంది. ఒక్క పని కూడా అమలు చేయలేదు. అన్ని అబద్ధాలు ఆడతాడు, అన్ని పూటొక మాట మాట్లాడతాడు. అదే కేసీఆర్ ఉండగా ఒక్క రైతు కూడా నష్టం కాకుండా మంచిగా చేసిన పరిపాలన. రెండోది ఒడి కోసి సరిగ్గా 25-30 రోజులు అవుతుంది. పడికాపులు కాస్తున్నాం ఇక్కడ రాసులు పెట్టుకొని. బండ్లు వస్తే అమాలాలు వస్తలేదు, అమాలాలు వస్తే బండ్లు వస్తలేదు. ఎంత కష్టం అంటే అంత కష్టం ఉంది. ఇట్లాంటి అయినా ఎందుకు పరిపాలన చేయాలి? ఎందుకు అబద్ధం మాట్లాడాలి? మనుషులను బోయిచ్చి మాట్లాడింది. మనుషులను నమ్మించి ఓటేసుకున్నాడు. ఇప్పుడు రమ్మని వచ్చి ఊరికి తిరిగి రమ్మని ఎట్లుంటాడో అదే కేసీఆర్ ఉండగా ఎంత కాదు రైతుకు ఆనందంగా పండుగ చేసుకున్నట్టుండే సారు. వాస్తవానికి అయితే ఈ ప్రభుత్వం రైతు బంధు ఏంది? అతడు ఉండగా ఒక ఏడాదికి 2 సార్లు వేసేది. ఈయన మన రొయ్యల మొలతాడు కదా కట్టుకున్నట్టు ఒక్కొక్క 100 ఒక్కొక్క 1000 వేస్తున్నాడు గడికి. ఏందా బిచ్చమడుకున్నట్టు ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తుందా? ఇట్లాంటి వాడు ఎందుకు చేయాలి ప్రభుత్వం? కథగానే ఊకోవాలి. దొంగ నోట్ల లెక్కలు వేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఆ చంద్రబాబు మాటలు పట్టుకొని పెద్ద రాజకీయం చేస్తున్నాడు. అంత దొంగ మాటలు ఉన్నాయి కానీ ఏది లేదు. మేము గ్రామస్తులు మాట్లాడుతున్నాం. మాకు చాలా బాధ ఉంది. ఇక్కడున్న పరిస్థితి చాలా 1000 బస్తాలున్నాయి సార్. 3,000 బస్తాలు పోలేదు. 215 రోజులు అవుతుంది. ఖచ్చితంగా మాకు లారీలు తోలుండి, అమరాలు తోలుండి. మీరు పైసలు పడ్డాక మేము వెనక ముందు ఇచ్చినా పర్వాలేదు. మేము నిన్నటి వానకైతే మొత్తం తెరలైపోయినాం. పర్రాలు కొట్టుకుపోయి కూడా మారుతున్నాం. అయ్యా మీరు దయచేసి ఎండ తీవ్రత ఉంది కానీ కష్టం బాగుంది. ఇద్దరు వెంబడే పోయేటట్టు చేయండి సారు. ఇక అయిందేమైంది. ఇక నువ్వా ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటావు. ఇక మళ్ళా రావు. కానీ ఉన్న రోజులు అయితే మంచిగా చెయ్యి. ఇకనైనా 25వ తారీఖున వడ్లు పోసినాం. 25వ తారీఖు నుంచి మ్యాచర్ చూస్తే 30 నాడు మ్యాచర్ చూసిర్రు. 30 నుంచి 25, 23 దాకా వాళ్ళు ఎత్తుర్రు. ఈ 35 విడిచిపెడుతున్నారు. మొత్తం లాస్ట్ ఇచ్చి పెట్టి బస్తాలు తీసుకున్నారు. బస్తాలు ఇచ్చి కూడా 3 రోజులే. 3 రోజుల దాకా కాట పెట్టబట్టే కాట ఎవరు పెడతలేరు. నా పరిస్థితి ఇట ఉంది. నేను 20 బస్తాలు ఇప్పుడు ఏమవుతుందంటే డబ్బులతోటి పని అవుతుంది. ఎవరైనా కానీ పట్టించుకుంటే ఎవడు లేడు మానవుడు కూడా.
ఇక్కడ ఎవరు ఉన్నారో సీసీ కాడ వాళ్ళు మాత్రం వీని వెనకకి పెడుతున్నారు, వాళ్ళు పక్కకు తెంగి పడుతున్నారు. సీరియల్ వచ్చిన వాళ్ళు పక్కకు తెంగుతున్నారు, పక్కకు తెంగి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడతారు సీరియల్లోనే కాట చేపిస్తుండు. నేను ఈ పరిస్థితి ఏంది 29-30 నాడు మ్యాచర్ చూసి ఇప్పటికీ 24 తారీఖు దాకా కూడా బస్తా కుట్టుకోకపోతే మేమేం పరిస్థితి చేయాలి? ఏం చేయాలి మేము? ఈ ఎండకి ఏం చేస్తాం మేము? ఒక రాయి మోసుకునే చేత కాదు నాకు, ఒక పట్ట గాలికి పోతే గాలి కూడా పెట్టరాదు. మరి ఏం నా పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకుని వెళ్ళారు? నేను ఎమ్మెల్యే సాబ్ బాబాయిని కూడా ఎవరెవరు పట్టించుకుని వెళ్ళారు? ఎలా ఇంజోడికైనా ఇట్లా. నా పేరు మైపాల్ రెడ్డి. మేము వరి ధాన్యం తీసుకొచ్చి మార్కెట్లో పోసి 15 రోజులు అయింది. సుమారు 15 రోజుల నుంచి మ్యాచర్లు తీయడం కానీ తగ్గింపే ఉంది. అమాలి జోకడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నాం. నిన్న నల్గొండ రామన్పేట మాత్రం భారీ వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇక్కడ కూడా వర్షాలు వచ్చినాయి అనుకో కదా. ఈ ఒడ్ల పరిస్థితి ఏంది చూడడానికి మొత్తం మార్కెట్ యార్డ్ మొత్తం కళ్ళాలు మొత్తం ఎండపోసినాం. ఏ నైట్ అంటే ఆ నైట్ ఉడికి పట్టాలు కప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒకవేళ ఇట్లనే ఉన్నాయి అనుకో కదా, ఆ పచ్చి ధాన్యాన్ని కొంటారా? అధికారులు తొందరగా పట్టించుకొని మా ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు తొందరగా సహకరించగలరని ఒక రైతుగా వేడుకుంటున్నాను.